ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ దినం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను 11:17. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెను అని తెలుసుకొనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సిస్టర్స్కి, బ్రదర్స్కి, చిన్నపిల్లలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనా దేవుని సేవకులు ఉన్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోను, తమిళనాడులోను, ఇంకా ఆయా ప్రాంతాల్లో చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. అంతేకాకుండా డైరెక్ట్గా టెలివిజన్స్లోంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మన జీవిత ఆశయం, ఆత్మ సంబంధమైన మంచి ఆశయం. కాబట్టి ఆయన్ను హెచ్చిస్తూ ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తలో గత 10 అధ్యాయాల్లో, లేకపోతే గత ఎపిసోడ్లో 10 అధ్యాయాల్లోంచి 300కు పైగా సందేశాలు మనం విన్నాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నాం. 11వ అధ్యాయంలో కూడా సుమారు ఇది 10వ సందేశంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ధ్యానిస్తూ మాంసాన్ని అలాగే తీసుకొని తినలేం, కానీ దాన్ని మెత్తగా ముక్కలు చేసి ఖైమాగా చేసి తింటే అది రుచికరంగా ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో విజయవాడలో ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక తాళింపు, ఒక ఫ్రై చేశారు. ఏంటి అని అది అడిగాను. వాళ్ళు చెప్పారు అది మీల్ మేకర్, అది అలాగా ఖైమా అని చెప్పారు. దాన్ని అలాగా దాని రుచే మారిపోయింది. దాన్ని వేరుగా చేశారు, దాన్ని ముక్కలు చేసినప్పుడు. అలాగే నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించే వాళ్ళుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని సరిగా విభజించుకున్నప్పుడు మనకు కావలసినవి మనం తీసుకుంటూ, మన ఆత్మీయ జీవితంలో కొన్ని ఏరియాలకు కావలసినవి మనం అందించుకుంటూ మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యం అద్భుతమైనటువంటి ఆహారంగా మనకు మారుతుంది, మనకు బలాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు రుచికరమైన ఆరోగ్యవంతమైన పదార్థాలు కొంతమందికి పడవు, కానీ కొంతమందికి ఏ ఆహారం తిన్నా పడిపోతాయి, సెట్ అయిపోతాయి, అడ్జస్ట్ అయిపోతారు. దేవుని వాక్యం ఎప్పుడు వచ్చినా, ఎవరి ద్వారా వినిపించినా దాన్ని మనం రిసీవ్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి, దాన్ని ఓన్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే పలాని ఊరు ఆహారము, పలాని ఊరు నీళ్లు బాగా పడ్డాయండి అతనికి అని చెప్పినట్లుగా మనకు కూడా దేవుని వాక్యం బాగా పడింది అని చెప్పుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 11th chapter 17th verse. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలోనే ఉండెనని తెలుసుకొనెను. యేసు అక్కడికి చేరుకున్నాడు. 4 రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. యేసు అక్కడికి చేరుకున్నాడు అంటే బేతనియాకి చేరుకున్నాడు 4 రోజుల క్రితమే, 4 రోజుల ముందే, 4 days ago లాజరు యొక్క సమాధి జరిగిపోయింది. బహుశా మనలాగా టైల్స్తోనో, మార్బుల్స్తోనో, లేకపోతే సమాధులు బాగా కట్టుకునేటువంటి సాంప్రదాయం వాళ్ళకి లేదు. రాతితో తొలిపించుకున్న సమాధుల్లో వాళ్ళు డెడ్ బాడీస్ని అలాగే చుట్టి పెట్టి ఉంచుతారు. అలా లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతున్నాను. So when Jesus came, he found out that Lazarus had already been in tomb for 4 days. Lazarus had been in the tomb for 4 days. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన సంగతులు, అది మన టైటిల్. ఆత్మ సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచించబోతున్నాం. 3 ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అనగా ఆత్మ సంబంధమైన విషయాలు 3 అని కాదని అర్థం. ఆత్మ సంబంధమైన విషయాలు బోల్డ్ ఉన్నాయి, కానీ ఈ అధ్యాయంలోంచి 3 ఆత్మ సంబంధమైన విషయాలని
ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలు అనే దాని గురించి కూడా మనం కొద్దిగా నిర్వచించుకోవాల్సిన అవసరత, లేదా దాని అర్థం చెప్పుకోవాల్సిన అవసరత కూడా ఉంది. మనం చదువుకున్నటువంటి మాట, యేసు అక్కడికి వచ్చాడంటే ఎక్కడికి? బేతనియాకు వచ్చాడు, అనగా యెరూషలేముకు సమీపంగా ఉన్నాడు. హీ వాజ్ వెరీ నియర్ టు జెరూసలేం. అలా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింటాడు? ఎందుకో రావడం ఏంటి? ఈ కబురు వచ్చింది, లాజరు యొక్క రోగ వార్త అందింది, మరణ వార్త అందలేదు, సమాధి కార్యక్రమాన్ని గురించిన సమాచారం అందలేదు, ఆదరణ కూడికను గురించిన సమాచారం అందలేదు. కానీ తండ్రి యొక్క ప్రేరణను బట్టి ఆయన వచ్చాడు, తండ్రి యొక్క నడిపింపును బట్టి ఆయన వచ్చాడు. ఇశ్రాయేలులు మేఘం పైకి లేపబడినప్పుడు ఏ విధంగా ప్రయాణం చేసి వచ్చారో, ఆ గలిలయ నుంచి ఇంచుమించు 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కాలినడకన తన 12 మంది శిష్యులతో ఆయన వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోగలం. అనగా ఉత్తరం నుంచి దక్షిణ ప్రాంతానికి వచ్చాడు. ప్రతి ట్రిప్కి ఈ ట్రిప్కి తేడా ఉంది. ప్రతి ట్రిప్పులో సంతోషకరమైన వార్తలు ఉన్నాయి, కానీ ఈ ట్రిప్పులో దుఃఖకరమైన వార్త, లాజర్ లేడు. హీఈస్ నో మోర్. ఇక వాళ్ళ ఇంటికి పోతే రిసీవ్ చేసుకునేది ఎవరు? స్వీకరించేది ఎవరు? ఆ ఇద్దరు సహోదరులు ఉన్నారు, ఇక వాళ్ళ ఇంటికి మనం రెగ్యులర్గా వెళ్ళగలమా అని ఇలా రకరకాల ఆలోచనలు శిష్యుల మనసులో కూడా మెదలాడి ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు వచ్చాడు. ప్రైజ్ గాడ్. యేసు రావాల్సిన చోటుకు వచ్చాడు. యేసు అద్భుతం జరిగించాల్సిన చోటుకు వచ్చాడు. యేసు ఎక్కడికి వచ్చాడంటే, యేసు గ్రామంలో ఇంకా రాలేదు. అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. 4 దినాలు సమాధిలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఒక మనిషి ఎలా తెలుసుకుంటాడు? వింటే తెలుసుకుంటాడు. విన్నంత మాత్రం తెలుసుకునే అవకాశం లేదు. విన్నదాన్ని అర్థం చేసుకుంటే తెలుసుకుంటాడు. ఇప్పుడు మన పాయింట్, యేసు తెలుసుకున్నాడు. నేను కొద్దిగా ఆలోచించినప్పుడు యేసు ఎలా తెలుసుకున్నాడు? యేసు మాత్రమే తెలుసుకున్నట్టుగా ఇక్కడ చెప్పబడింది. యేసు విన్నాడు, ఓకే, రోగ వార్త విన్నాడు, కానీ సమాధి చేయబడిన వార్త ఎలా తెలిసింది? శిష్యులు చెప్పింది కాదు. ప్రభువా, మనం ముందుగా వెళ్ళింటే బాగుండేది, ఎందుకో డిలే చేసాం, ఇప్పుడు ఆల్రెడీ సమాధి చేయబడిన తర్వాత మనం ఏం చేయగలం? శిష్యులు ఏమాత్రం ఊహించలేదు సమాధి దగ్గరికి వచ్చి రాతిని దొర్లించమని చెప్తాడని, ఏమాత్రం ఊహించలేదు లాజరు బయటికి రమ్మని పిలుస్తాడని. Disciples, the 12 disciples never expected Jesus to stand before the tomb and asking the people to roll away the stone. అంతేకాకుండా లాజర్ బయటికి రా అని బిగ్గరగా కేక వేస్తాడని ఊహించలేదు. అంతేకాకుండా లాజరు అలా కేకకో లేదా యేసు యొక్క శబ్దానికి, యేసు యొక్క స్వరానికి లాజరు బయటకు వస్తాడని వాళ్ళు అనుకోలేదు. ఒకవేళ ఆయన పిలిస్తే పిలిచాడు, ఏదో దుఃఖంలో బాధలో ఉండి అలా పిలిచి ఉండొచ్చు, అయినా చచ్చిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ కొన్ని క్షణాల్లో జరిగిన విషయం, యేసు ప్రభు లాజర్ బయటికి రాని పిలిచిన 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత, 1 రోజు తర్వాత వచ్చాడని కాదు, ఇమీడియట్లీ దైవికమైన జీవం. లాజర్ బయటికి రా అంటున్నప్పుడు ఈ స్వరము స్వర్గములో ప్రతిధ్వనించి, స్వర్గము శక్తిని పంపించి, జీవాన్ని పంపించి, లాజరు ఆత్మను లాజరులోకి పంపించి, మళ్ళీ లాజర్ ఆత్మ అంటున్నప్పుడు లాజర్ ఆత్మ సెపరేట్గా ఉంటుందా, మనిషి యొక్క ఆత్మలో ఒకటి సెపరేట్గా ఉంటాయా అని అడిగితే నేనేం సమాధానం చెప్పలేను. కొన్ని పదాలు అలా ఫ్లోలో వాడుతుంటారు దేవుని సేవకుడే నేను అలా వాడుతుంటాను. దాని అర్థాన్ని తవ్వుకొని లేదా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అక్షరార్థంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. దేవునికి స్తోత్రం. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4 రోజులైందని, 4 days అయిందని. పర్లేదు, కొద్దిగా దుఃఖం నుంచి కోలుకోబడుతున్నారని. ఎలాగూ వాళ్ళ బంధుమిత్రాదులు వాళ్ళందరూ వచ్చి, యూదులు అనేకులు వచ్చి, ఎటాగో పండగ సందర్భం కనుక ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది, ఆదరించే వాళ్ళు, ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, లాజరుతో ఉన్నటువంటి జ్ఞాపకాలని పంచుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క ఓదార్పులకు కొన్ని పరిమితులు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆదరణలకు పరిమితులు ఉన్నాయి. కానీ యేసు చేసినటువంటి ఆ పనికి, శక్తితో కూడుకున్నటువంటి దైవికమైన శక్తితో కూడుకున్న ఆ పనికి మాత్రం పరిమితి లేదు. ఇట్స్ అన్లిమిటెడ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
ఇట్స్ అన్లిమిటెడ్ వర్క్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి యొక్క పని, దేవుని యొక్క శక్తి అక్కడ ప్రదర్శించబడింది. గాడ్స్ పవర్ వాస్ మేనిఫెస్టెడ్ దేర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం, ఆయన తెలుసుకున్నాడు. హీ న్యూ. లేకపోతే ఎలా తెలుసుకున్నాడు? ఒక మనిషి భౌతికంగా తెలుసుకుంటాడు, లేదు అంటే ఒక మనిషి ఆత్మీయంగా తెలుసుకుంటాడు. ఆత్మీయంగా తెలుసుకోవడాన్ని రివిలేషన్ అన్నారు, ప్రత్యక్షత అన్నారు. దేవుడు బయలుపరిచాడండి మాకు, లేదా పలానా ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను, అర్థం చేస్తున్నాను, అది వేరు. దేవుడు నాకు బయలుపరిచాడు అని చెప్పడానికి దాని అర్థం వేరు. ఒకటి ఆత్మలో తెలుసుకున్నాడు. వీ హ్యావ్ టు నో ద థింగ్స్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో తెలుసుకోవాలి సంగతుల్ని, శరీరంలో కాదు. పై రూపాన్ని చూసి సంగతులు తెలుసుకోకూడదు. ఆత్మలో సంగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, మేము ఇక మీదట శరీర రీతిగా ఎవరిని, ఏ సహోదరుని, ఏ మనిషిని ఎరగదలుచుకోలేదు. ఆ శరీర రీతిగా ఎరగడం వల్ల ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ knowing a person in the body or with the body? We want to know the people in the spirit through the help of the Holy Spirit అని అపోస్తలుడైన పౌలు అంటాడు. అంతేకాకుండా ఆయన చెప్పినట్టు మాట, మేము క్రీస్తును శరీర రీతిగా ఇక మీదట ఎరగదలుచుకోలేదు. ఆయన శరీర రీతిగా వచ్చాడు, శరీరం ధరించాడు, వెళ్ళిపోయాడు, నరావతారాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరీరావతారం, నరావతారం గురించి పదే పదే మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. కాబట్టి నేను నా ప్రభువుని ఎలా చూస్తున్నానో, నేను నా సహోదరులను ఎలా చూస్తున్నానో, అలాగే సంఘస్థులైన మీరందరూ, కొరింథీ సంఘమైనా ఏ సంఘమైనా, వాళ్ళందరూ ఆత్మలో చూడాలి. ఒకటి, నెంబర్ 1 ఆత్మీయ సంగతులు. ఆత్మీయ సంగతులు అంటున్నప్పుడు, ఆత్మీయ సంగతులు అంటే ఏదో దేవునికి సంబంధించిన సంగతులు అని కాదు. ఆత్మ అనగా పరమాత్మ, పరిశుద్ధాత్మ, ఈయనకు సంబంధించినటువంటి విషయాలు. ఆత్మీయ సంగతులు అంటున్నప్పుడు వ్యక్తిగతమైన విషయాలని అర్థం. ఆత్మీయ సంగతులు అని చెప్తున్నప్పుడు ఆంతర్యములోని సంగతులు అని అర్థం. దీస్ స్పిరిచువల్ థింగ్స్ ఆర్ ఇన్నర్ థింగ్స్. స్పిరిచువల్ థింగ్స్ ఆర్ నాట్ అవుటర్ థింగ్స్. బాహ్య సంబంధమైన సంగతులు కాదు, వెలుచూపు వలన నడిచేటువంటి జీవితం కాదు స్పిరిట్ లైఫ్. స్పిరిట్ లైఫ్ ఎప్పుడు ఇట్స్ ఇన్నర్. నీ లోపల నీవు ఆంతర్యములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యములో సత్యం ఉండాలి. ట్రూత్ ఎక్కడుండాలంటే, వాక్యం ఎక్కడుండాలంటే, ప్రభువు ఎక్కడుండాలంటే ఆత్మలో. హీ షుడ్ బి ఇన్ ద స్పిరిట్. ఫోటోగా చేసుకొని ఓ ఫోటో పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకోవడం కాదు. హీ షుడ్ బి ఇన్ అవర్ స్పిరిట్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి విషయం ఆత్మీయమైన సంగతులు, ఆత్మతో కూడుకున్న సంగతులు, ఆత్మతో రిలేట్ అయినటువంటి సంగతులు, ఆత్మతో అనుసంధానమైనటువంటి సంగతులు, ఆత్మీయ సంగతులు. ఆత్మీయ జీవితం ఉంది, శరీరమైన జీవితం ఉంది. ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరం ఆత్మ 2 ఒకటే కాదు. శరీరములో ఆత్మ ఉంది. శరీరములో ఆత్మ ఉన్నంత మాత్రాన శరీరము ఆత్మ ఒకటే అని చెప్పడానికి లేదు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది, కానీ శరీరము దేవుని దగ్గరికి వెళ్దు. శరీరము మట్టిలో కలిసిపోతుంది. మన్న అయినది వెనకటి వలె మన్న అయిపోతుంది. ఆదాం, నువ్వు మన్నే. ఆదాం, నువ్వు బంగారం కాదు, నువ్వు వెండి కాదు, నువ్వు ఇత్తడి కాదు. ఒకవేళ నీ భార్య నిన్ను మా ఆయన బంగారం, మా ఆదాం గారు బంగారం అంటే అని ఉండొచ్చు, కానీ యు ఆర్ డస్ట్, యు ఆర్ ఎ సాయిల్. నువ్వు మన్ను. నీ దేహమంతా మన్ను. మన్నుకు రూపాన్ని ఇచ్చి, మన్నుకు లోపల జీవవాయువును ఊది. మన్నే, మనము మన్నే. నువ్వు నేను మన్నే. మన్నా కాదు మనం మన్ను. మన్నైనా మనం మట్టిలో కలిసిపోతాం. ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప ధనికుడైనా కానీ మట్టిలో కలవాల్సిందే. కానీ లేదండి, పలానతన్ని బంగారంలో భూస్థాపన చేయాలి, పలానతన్ని వెండిలో భూస్థాపన చేయాలి, లేకపోతే పలానతన్ని వజ్రాల్లో భూస్థాపన చేయాలి అని ఎక్కడ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఆత్మీయ సంగతులు, స్పిరిచువల్ థింగ్స్, ఆధ్యాత్మికమైన సంగతులు. నా ఇన్నర్ రిలీజియస్ లైఫ్ కాదు అది, నా ఇన్నర్ రిలేషనల్ లైఫ్ అది. దేవునితో, పరమాత్మతో నాకు సంబంధం కలిగిన నా జీవితం,
నా సీక్రెట్ లైఫ్, నా పర్టికులర్ లైఫ్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఆత్మలో తెలుసుకున్నాడు. ఆత్మలో తెలుసుకునేటువంటి నోయింగ్ ఇన్ ద స్పిరిట్. ఒకటి యేసు ప్రభు వాళ్ళు కబురు పంపించారు, వాళ్ళు రోగవార్తను తెలియజేశారు. కానీ మరణ వార్తను, ఒక వార్త భూలోకం నుంచి వచ్చింది, ఒక వార్త పరలోకం నుంచి వచ్చింది. యేసు సర్వాంతర్యామి, యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు. ఆయన గలిలయలో ఉన్నప్పటికీ యూదయలో ఏం జరుగుతుందో చెప్పగలడు. ఆయన గలిలయలో ఉన్నప్పటికీ బేతనియలో ఏం జరుగుతుందో చెప్పగలడు. ఆయన శరీర రీతిగా యూదయకు వెళ్ళడానికి ముందుగానే ఆత్మరీతిగా బేతనియకు వెళ్ళగలిగిన వాడు. ఆయన మీకు ముందుగా పోవచ్చున్నాడు. గలిలయలో మీకు ముందుగా పోవచ్చున్నాడు. హీ వాజ్ గోయింగ్ బిఫోర్ యూ. ఆయన మీరు క్యాచ్ చేయలేరు, ఆయన్ని మీరు ఓవర్టేక్ చేయలేరు, ఆయన దాటుకొని మీరు వెళ్ళలేరు. ఆయన చెప్పినట్లుగా మీకు ముందుగా గల్లీలో ఉంటాడు. మీరు ఎంత వేగం వెళ్ళినా ఆయన మీకన్నా ముందుగా వెళ్తాడు. ఆహాబు యొక్క రథము కన్నా ఏలియా ముందుగా పరిగెడితే దానికన్నా, మానవ రథాల కన్నా, రాజుల రథాల కన్నా, హేరోదు రథాల కన్నా, అర్కేలాయు రథాల కన్నా, ఇతర వ్యక్తుల యొక్క రథాల కన్నా ఆయన ఆత్మలో ముందుగా వేగంగా పయనించగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఎలైజా జీవితంలో, ఏలియా జీవితంలో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో పయనం అనేటువంటి అనుభవం ఉంటే యేసుకు కూడా అటువంటి అనుభవం ఉంది. ఏలియా కన్నా గొప్పవాడని యేసుకి అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, శిష్యులు ఎరగని విషయాన్ని, ఎవరు ఎరగని విషయాన్ని యేసు ఎరిగాడు. ఎలా ఎరిగాడంటే ఆత్మలో ఎరిగాడు. యేసు ఆత్మలో కొన్ని విషయాలు ఎరిగినట్లుగా, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎరిగినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. యేసు ఆత్మలో ఎరిగేటువంటి దేవుడు, ఆత్మలో సమస్తము ఎరగగలిగిన దేవుడు, ఆత్మ ప్రపంచంలో సమస్తమును స్పష్టముగా బాహాటముగా చూడగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఒకటి ఆత్మలో తెలుసుకోవడం, నోయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మీయమైన సంగతులు అంటే తెలుసుకోవడం, ఆత్మలో తెలుసుకోవడం. రెండో విషయాన్ని మనం ఆలోచించినట్టయితే 33వ వచనంలో మనం గమనిస్తే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఆమెతో కూడా వచ్చినటువంటి యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని అక్కడ నుంచితురని అడగగా. దేవుని స్తోత్రం. Therefore, when Jesus saw Mary or Martha's weeping, and the Jews who came with her also weeping, he groaned in the spirit and was troubled. ఆత్మలో మూలిగేటువంటి అనుభవం, ఆత్మలో మూలగడం, గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్ అని రాయబడింది. అంటే దాని అర్థం ఆత్మలో దుఃఖపడ్డం. భౌతికంగా అక్షరార్థంగా ఆయన కన్నీరు విడవడానికి ముందుగా ఆత్మలో దుఃఖపడ్డాడు. హీ వాస్ ట్రబుల్డ్. రెండు విషయాలు జరిగాయి. హీ గ్రోన్డ్ అండ్ ట్రబుల్డ్ అనగా ఏడ్చాడు, బాధపడ్డాడు, వేదనకు గురి అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే మనకు అర్థం చేసుకోవాలంటే ఆత్మలో ఆయన హృదయం బద్దలైపోయింది. హిస్ హార్ట్ వాస్ బ్రోకెన్. ఇంకా చెప్పాలంటే మన రాహబు అనేటువంటి స్త్రీ యొక్క భాషలో చెప్పాలంటే మా గుండె కరిగి నీరైపోయింది. కరిగిపోయినటువంటి అనుభవం, విరిగిపోయినటువంటి అనుభవం. ఒకటి ఆత్మలో తెలుసుకునేటువంటి అనుభవం, నోయింగ్ ఇన్ ద స్పిరిట్. రెండో విషయం గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో కాదు. ఆ మూలుగులు ఉచ్చరించలేము. ఆ మూలుగులు కష్టం, ఆ మొరలు కష్టం, ఆ ఏడ్పు కష్టం. దేవుని స్తోత్రం. ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచిస్తే, ఆ మార్స్ హిల్ మీద నుంచి, ఆ మార్స్ హిల్ పైకి ఎక్కినటువంటి అపోస్తలుడు కిందకి చూస్తే, ఆ లోయలో చూస్తే, ఆ మైదాన ప్రదేశంలో చూస్తే, అనేకమైన విగ్రహాలు, వందలాది విగ్రహాలు, ఒక్కోదాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. ఏంటి విగ్రహాలు? ఇన్ని విగ్రహాలు ఏంటి? ఏంటి వీళ్ళ మత విశ్వాసం? ఏంటి వీళ్ళ పాలిథీసం అనగా బహుదేవతారాధన ఏంటి? ఇలా చేయడం ఏంటి? ఇట్స్ టూ మచ్. ఇంతమంది దేవుళ్ళు అవసరమా అన్నట్టుగా అక్కడ రాయబడిన మాట అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయాను.
హీ వాస్ ట్రబుల్డ్, హీ వాస్ స్టిర్డ్ ఇన్ హిస్ స్పిరిట్. స్టిరింగ్ అయిపోయాడు. కుదిలించినటువంటి అనుభవం అతనికి ఏర్పడింది. గమనించండి, యేసు ప్రభువుకి ఎట్టి అనుభవం ఉందో, విగ్రహాలను చూచి తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం మీద ఉండడం చూచి దుఃఖపడినటువంటి అపోస్తలుడు, ఆత్మలో మూలిగినటువంటి అపోస్తలుడు, ఆత్మలో మూలిగినటువంటి యేసు అపోస్తలుని పౌలు మాత్రమే కాదు, ఆత్మలో మనం మూలగొచ్చు. వీ కెన్ గ్రోన్ ఇన్ ద స్పిరిట్. గ్రోన్ అంటే ఎదగడం అని కాదు, GROWN అని కాదు, GROAN, గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్. దేవుని స్తోత్రం. గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్ ఉంటే గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ వస్తుంది. గ్రోనింగ్ లేకపోతే గ్రోయింగ్ ఉండదు. దేవుని స్తోత్రం. ఆత్మలో గువ్వ వలె మూలగడం గురించి దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో రాయబడింది. గువ్వ మూలుగుతుంటుంది, అదొక విచిత్రమైన శబ్దం చేస్తుంటుంది. ఇది ఎందుకు మూలుగుతుందో ఏంటో మన వాటిలోకి మనం వెళ్ళలేదు. ఆ పక్షి శాస్త్రంలోకి వెళ్ళడం మనకు ప్రాముఖ్యం కాదు. ఆత్మీయమైన సంగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఆత్మలో తెలుసుకోవడం, రెండోది ఆత్మలో మూలగడం. మనం మూలగాలి. మూలిగేటువంటి అనుభవం. మూలగడం అంటే దాని అర్థం మూలుగా కలిగి ఉండడం అని కాదు. మూలగడం అంటే దాని అర్థం వేదనకు గురైపోయి వేదన వ్యక్తం చేయడం అని అర్థం. కొంతమంది చలి జ్వరం వచ్చింది అనుకుంటే దుప్పటి కప్పుకున్నప్పుడు ముక్కుతుంటారు అని మూలుగుతుంటారు వాళ్ళు. ఆ మూలుగు ఆత్మలో మూలుగు. ఇది శరీర సంబంధమైన మూలుగంటే మళ్ళీ గురక కాదు. ఆత్మలో మూలిగేటువంటి అనుభవం, నొప్పికి తట్టుకోలేక, బాధను అధికంగా వ్యక్తం చేయలేక, అలాంటి పరిస్థితి. చూడండి, మరియ యొక్క దుఃఖాన్ని చూచి, జనుల యొక్క దుఃఖాన్ని చూచి కదిలిపోయినట్టు ప్రభు. హీ మూవ్డ్ విత్ కంపాషన్. కనికరము చేత కదిలింపబడినవాడు, కనికరించినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 52వ వచనంలో మనం ఒక చిన్న విషయాన్ని మనం చూడొచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాదు, చెదరిపోయిన దేవుని పిల్లలను, చెదరిపోయినటువంటి స్కాటర్డ్ అయిపోయినటువంటి దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. And not for the nation only, but so that he might also gather together into one the children of God who are widely scattered. అనగా మూడో విషయం, ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆయన ప్రవచించాడు, ఆయన ప్రాఫెసీ చెప్పాడు, లేదా ఆయన ఒక ప్రెడిక్షన్ చెప్పాడు, స్పిరిచువల్ ప్రెడిక్షన్ చెప్పాడు. ఇలా జరుగుతుంది, ఎందుకో మరి మీతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దర్శనం కనిపించింది అని. ఎగ్జాక్ట్గా అలా చెప్పడం లేదు, నేను కాస్త వివరణ ఇస్తున్నాను అంతవరకే. ప్రవచించాలి అంటే ఒక మనిషికి ఒక దర్శనం రావాలి. ఆత్మలో చూస్తేనే ఆత్మలో చెప్పగలడు. అంటే సంఘానికి ఆత్మీయ క్షేమం కలిగించడానికి చెప్పగలడు. ఇదిగో నేను ఇలా చూస్తున్నాను, ఐఎమ్ సీయింగ్ ఇన్ ద స్పిరిట్ సంథింగ్ లైక్ దిస్ అని. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఆత్మీయమైనటువంటి అనుభవాలు. మూడో విషయం, ఒకటి ఆత్మలో తెలుసుకోవడం గురించి మాట్లాడుకున్నాం, రెండోది ఆత్మలో మూలగడం గురించి. ఈ రెండు పనులు యేసు చేశాడు. మూడోదిగా ఒక ప్రధాన యాజకుడు కైఫాస్ అనేటువంటి ఆ ప్రధాన యాజకుడు చేసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన ఏం చేశాడంటే, ఇలా డిస్కషన్స్లో డైలమాలో పడిపోయినటువంటి వాళ్ళు, ఏం చేద్దాం మనం ఇలా ఊరుకుంటే జనసమూహం మొత్తం, మన వాళ్ళందరూ, మన మతస్థులందరూ దాంట్లో చేరిపోతున్నారు, కన్వర్ట్ అయిపోతున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను వల్ల మనకింత థ్రెట్ లేదు, కానీ యేసు వల్ల మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి, ఈయన ఏదో చేయాలి అన్నట్టుగా. ఇలాగ మనం సైలెంట్గా ఉంటే రోమీలు వస్తారు, మన స్థలాన్ని ఆక్రమించుకొని పోతారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. మూడో విషయం, ఆత్మలో చూడడం, సీయింగ్ ఇన్ ద స్పిరిట్. దర్శనం చూడడం, ప్రవచనానికి ముందుగా దర్శనం చూడడం. అంటే దర్శనాల గురించి మాట్లాడడం కాదు మన యొక్క ఉద్దేశం. కళలు, దర్శనాల ద్వారా మనం కొన్ని విషయాలను చూస్తాం, ఆత్మలో కొన్ని విషయాలను చూస్తాం. కొన్ని దినాల క్రితం నాకు ఒక దర్శనం, ఏదో కొంతమంది దేవుని సేవకుల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, వాళ్ళని తరువుకుంటున్నట్లుగా, వాళ్ళు భయప్రాంతులై పారిపోతున్నట్లుగా నాకు ఒక కళ వచ్చింది. దాని గురించి నేను కొంతమందితో పంచుకోవడం జరిగింది. సరే, దేవుని స్తోత్రం, వాటిలోకి వెళ్ళడం లేదు. నువ్వు ఆత్మలో ఏం చూడగలుగుతున్నావు, నీకేం కనబడుతున్నది అంటే, ఇర్మియా ఏదో చెప్పాడు, మొసలుచున్న బాణ అన్నాడు. నువ్వు బాగుగా కనిపెట్టితివి. దేవుని స్తోత్రం. బాగుగా కనిపెట్టాలి.
ఆత్మలో చూడాలి, ఆత్మలో చూసేటువంటి అనుభవం. ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మకు ఏ విధంగా చెవులు ఉన్నాయో, ఈ సంగతులు ఆత్మ చెబుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అన్నట్లుగా ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి ఉన్నప్పుడు వాటితో చూడాల్సిన అవసరం ఉంది. నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను. ఆత్మలో తెలుసుకోవడం, ఆత్మలో మూలగడం, ఆత్మలో చూడడం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ మహోన్నతుడా, ఆత్మీయ జీవితం లోతైనది, ఎవరికి అంతుపట్టనిది. ఆ జీవితం గురించి ఎవరికి అర్థం కావడం లేదు. ఈ సమయంలో ఆత్మీయ జీవితాన్ని గురించి అవగాహనకు మీరు మాకు తెలియజేసినటువంటి 3 సంగతుల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మేము ప్రభువా ఆత్మలో మేము తెలుసుకోవాల్సిన వాళ్ళం. లోకానికి తెలియని సంగతులు మేము ఆత్మలో తెలుసుకోవాలని, పరమాత్మ ద్వారా మేము వీటిని తెలుసుకోవాలని, అంతేకాకుండా ఆత్మలో మూలిగేటువంటి అనుభవం, ప్రసవ వేదన అనుభవం, ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మీరు మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించేటటువంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా మీకు వందనం చేస్తున్నాం. ఆత్మలో మీరు మూలిగినట్లుగా, ఆత్మ పరితాపం తట్టుకోలేకపోయినట్టు అపోస్తలుడైన పౌలులాగా మేము ఉండగలటూ సాయం చేయండి. అంతేకాకుండా కయపాలాగా ఆత్మలో చూచి జరగబోతున్న విషయాల్ని ప్రవచించగలుగుటకు, సిలువ దర్శనాన్ని కయపా చూశాడు కానీ రక్షణ పొందలేకపోయాడు. సిలువ దర్శనం చూస్తున్న అనేకుల్ని మీరు రక్షణలో నడిపిస్తున్న విధానం కొరకు, సువార్త ద్వారా సిలువ దర్శనం కలిగిస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నా. దేవా ఇట్టి ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ సంగతులు మా జీవితాల్లో ఉండగలుగుతూ సాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా.